రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలోనే సర్టిఫికెట్ అందజేయాలని వెల్లడించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఒక పక్క ఎన్నికల సంబంధించి ఫలితాలు వస్తుంటే గెలుపొందామని చెప్పి తెలిసినటువంటి క్యాండిడేట్ అభ్యర్థికి వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఒకవైపు ఎలక్షన్ ఫలితాలు వస్తుంటే ఇప్పటికే ఎలక్షన్ ఫలితాల కంటే ముందుగానే ఇటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఆయా మున్సిపాలిటీల అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే క్యాంపుల రాజకీయాలకు తెరలేపారు. క్యాంపు రాజకీయాలు తెరలేపడం విషయం పైన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్లో గెలుపొందినటువంటి అభ్యర్థులు వారు స్వయంగా వారి సంతకంతో కూడినటువంటి గెలుపు పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి జారీ చేసిన పత్రం పైన ఇటు ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థులు సంతకం చేసి తీసుకోవాలని చెప్పి ఒకవైపు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రూల్ నెంబర్ 60 ప్రకారం ప్రతి గెలుపొందిన అభ్యర్థికి సర్టిఫికేట్ తప్పనిసరి. ఫామ్ ఏదైతే 28 ఉందో 28 ఎలక్షన్ సర్టిఫికేట్ని ఒకవైపు అందించాలి. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అందుకున్నటువంటి అభ్యర్థి సంతకం తప్పనిసరి చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక రూల్ పెట్టడం జరిగింది. ఎన్నికలు ప్రకటించిన వెంటనే ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యర్థి గెలుపొందిన తర్వాత గెలుపొందిన ధృవీకరణ పత్రం తీసుకొని వెళ్ళాలి. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఆయన సమక్షంలోనే ధృవీకరణ పత్రం అందుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సూర్యాపేటతో పాటు ఆదిలాబాద్ మరికొన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా ఒక క్యాంపు రాజకీయాలు వెళ్లడంతో కూడా ఇటు గెలుపొందినటువంటి అభ్యర్థులు స్వయంగా పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి వచ్చి కౌంటింగ్ కేంద్రంలో వాళ్ళు మేము గెలుపొందిన సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద గెలుపొందినటువంటి గెలుపు పత్రాన్ని ఏదైతే ఉంటుందో ఆ పత్రిక సర్టిఫికేట్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో వారు సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది అభ్యర్థులు క్యాంపులకు వెళ్లడంతో కూడా కొంతమంది గెలిచిన వారు సకాలంలో చేరుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ నెల 16వ తేదీన ఒకవైపు గెలుపొందినటువంటి అభ్యర్థులతోటి ఒక మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సమావేశాలు, కార్పొరేషన్ల సమావేశాలు ఏర్పాటు చేసి మున్సిపల్ చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని, మేయర్స్ని, డిప్యూటీ మేయర్స్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఇప్పటికే ఒకరి పార్టీ నుంచి ఒక పార్టీకి లాక్కునే అవకాశం ఉందని చెప్పేసి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇప్పుడు క్యాంపు రాజకీయాలు తెరలేవడంతో కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు కీలకంగా మారాయి. చాలా మంది అభ్యర్థులు నేరుగా కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి వారు గెలిచినట్టుగా గెలుపు పత్రాన్ని అధికృత అధికారుల వద్ద తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 1200-1300 వార్డులకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఫలితాలు బయటికి వస్తున్నాయి. ఒకవైపు 24 మున్సిపాలిటీలో కాంగ్రెస్, 6 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించినట్టు కూడా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు హోరాహోరీగా తలపడుతున్నాయి. మధ్యలో బీజేపీ కూడా మెరుగైన స్థానాలు దక్కించుకోవడం కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. అనేక చోట్ల కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరు పోరు నడుస్తుంది. గత 2020 ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో, పట్టణ మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ 90% పైగా స్థానాలు సాధించింది. కేవలం 6-7 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. 2 స్థానాలకు ఒకవైపు బీజేపీ పరిమితమైంది. ఈసారి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం రానప్పటికీ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు మాత్రమే కొన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయా జిల్లాల్లో పరిస్థితికి అనుగుణంగా ప్రచారంలో ఒకవైపు దూసుకు వెళ్లారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు పార్టీ క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా వారంతా కూడా హోరాహోరీగా ఒకవైపు తలపడుతున్నారు. దీంతో తలపడ్డ పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అనేక చోట్ల కూడా ఫుల్ ఫైట్ నడిచి ఒకవైపు 50-50% అన్నట్టుగా కూడా ఒకవైపు వార్డులు వస్తున్నాయి. దాదాపు 800 వార్డులకు పైగా ఒకవైపు కాంగ్రెస్ దక్కించుకుంటే ఒకవైపు 500-600 వరకు కూడా బీఆర్ఎస్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఒకవైపు 40% పైగా బీఆర్ఎస్ కాంగ్రెస్కు పోటీ ఇస్తుంది. మధ్యలో బీజేపీ కూడా 100-150 వరకు కూడా ఇప్పటికే వార్డులను దక్కించుకుంది. ఇంకా 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికైతే 2 వార్డులు మాత్రమే బయటికి ఫలితాలు వచ్చాయి. మిగతా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఇటు కార్పొరేషన్ మాత్రం సాయంత్రం ఒక సమయం పడుతుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఈ క్యాంపు రాజకీయాలపైన దృష్టి పెట్టి గెలిచినటువంటి అభ్యర్థులు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ సెంటర్లోనే వారు గెలిచినట్టు ధృవీకరణ పత్రం తీసుకోవాలని చెప్పేసి స్పష్టమైనటువంటి రూలింగ్ అయితే ఇచ్చారు. ఆశ.